ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్. 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులర్పించిన పార్టీ నేతలు. వైభవంగా చొల్లంగి అమావాస్య తీర్థం, వేలాది భక్తులతో కిటకిటలాడిన సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. సంక్షేమ పథకాల సంస్కర్త ఎన్టీఆర్. వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి సుభాష్. రేపటి నుండి భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ప్రారంభం. వివరాలను వెల్లడించిన ఆలయ అధికారులు. సినీ రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు కొనియాడారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడి ఆకలి తీర్చడానికి 2 రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్క గృహాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ రారాజుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టిన సామాజిక సంస్కర్త ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ప్రతిదీ కూడా మార్పు చేర్పు చేసింది ఎవరైనా ఆనాడు యొక్క మార్పు చేర్పులే ఈనాటికి కూడా మనకు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దానికి తగ్గట్టుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా కేడర్కి అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి పార్టీని ప్రతిష్ఠించడం కోసం అనేక రకాల కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఈనాడు ముఖ్యమంత్రిగా ఈనాడు మరి మన ప్రమాణ స్వీకారం చేసి ఈనాడు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. పెన్షన్ కార్యక్రమం పెట్టారు, 40,000 రూపాయలు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 40,000 రూపాయలు ఇస్తామంటే మాటలు కాదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 40,000 రూపాయలు నెలకి ఇవ్వట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు 3 నెలల ముందు ఇస్తాను, అలాగే 3 నెలల ముందు కూడా 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అలాగే ఈనాడు తల్లికి వందనం అనేది 13,000 రూపాయలు అందరి పిల్లలకి చదువుకోవడానికి ఇచ్చారు. అందరి పిల్లలు కూడా ఆ ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈనాడు 13,000 రూపాయలు చెప్పిన అందుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. తల్లికి వందనం చెప్పిన పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలకి చదువుకోవడానికి అంటే విద్యకి కూడా ప్రోత్సహిస్తున్నారు. పేదవర్గానికి పెన్షన్ ఇస్తున్నారు. ఈనాడు అదే రకంగా ఈనాడు మరి గ్యాస్ లేడీస్కి మరి గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది పడుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా సోదరీమణులకి బస్ సౌకర్యం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు వీటిని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. గత గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పులతో ఉన్నట్టు 10 లక్షల కోట్ల అప్పులతో ఉన్నప్పటికీ అసలు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్న టైంలో కూడా
ఇన్ని కార్యక్రమాలు చేయడం గొప్ప విశేషంగా నేను భావిస్తా ఉన్నాను. నాడు ప్రతి దానికి కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న భావంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ మోడీ గారు సహకారంతో మనం పూర్తిగా ఈనాడు ఈ యొక్క గవర్నమెంట్ అందరికీ పనిచేస్తూ ఉందని, తప్పకుండా కూడా ఇంకా ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు జరిగి ఈనాడు చేస్తూ ఉన్నామని, ఈనాడు మన ఈయనకి మంచి కార్యక్రమాలు పాల్గొనేందుకు పార్టీ కార్యాలయంలో కొండబాబు గారు, మన రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈనాడు మనందరం కూడా కలిసి ఈనాడు ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అనంతరం నాయకులు, కార్యకర్తలు కాకినాడ సిటీ జిల్లా పరిషత్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, మల్లిపూడి వీరు, గదల సాయిబాబా, తుమ్మల రమేష్, గ్రంథి బాబ్జీ, పంతాడి రాజు, పలివెల రవి, ఎండి ఖాన్, రహీం, మెంటారావు, చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, భీమబత్తుల సత్యనారాయణ, చింతలపూడి రవి మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాకినాడకు అతి చేరువలో గల చొల్లంగి గ్రామంలో ఎంతో పురాతన ప్రసిద్ధమైన సప్తసాగర సంగమ తీరమున వేంచేస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఆవరణలో చొల్లంగి అమావాస్య తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ తీర్థానికి జిల్లా నలుమూలల నుండి తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. ఎంతో పవిత్రత, విశిష్టత కలిగిన సప్తసాగర యాత్ర పూర్వీకులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవారని ఈ తీరవాసులు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి నేటి వరకు చొల్లంగి అమావాస్య తీర్థాన్ని జరుపుతూ ఉంటారు. ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించి వీరభద్రుని మొక్కులతో పాటు అలాగే పూర్వీకుల పిండ ప్రదానం చేస్తారు. భక్తుల సౌకర్యార్థం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ భక్తుల కోరిక మేరకు సవర్లను ఏర్పాటు చేశారు. ఈ సవర్లు ద్వారా వేలాది మంది భక్తులు స్నానాన్ని ఆచరించి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డివికే శాస్త్రి మాట్లాడుతూ సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి వివరించారు. శ్రీ బాలా త్రిపుర సంగమేశ్వర చరిత్ర స్థల పురాణము గౌతమ మహామునిచే తీసుకొని రాబడినటువంటి అఖండ గోదావరి నుండి 7 పాయలుగా విభజింపబడి సముద్రం కలిసి ఉన్నది. ఈ 7 పాయలు కూడా సప్తసాగరని అంటారు. ఇక్కడ ప్రవహించే పాయ తులియాభాగ నది. ఈ తులియాభాగ నదిని జమదగిరి మహాముని తీసుకొని వచ్చి సముద్రంలో కలిపేటట్టు అలాగే ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేశారండి. అలాగే రాముడు వారు మారీచుని సంహరించినప్పుడు ఆ రామబాణం వచ్చి ఈ సాగరంలో పడిందని, ఆ పడిన చోట స్వామివారిని వెలిశారని సప్త ఋషులు వాళ్ళ దివ్య దృష్టిలో తెలుసుకొని ఆ స్వామివారిని ఎగురు తీసి కూడా స్థాపించారని పురాణాలు పెద్దలు చెప్పడం జరుగుతున్నది. అలాగే పుష్యమోహన అమావాస్య జరగడానికి కారణం చంద్రమహానుభావుడు చంద్రుడు విమోచనార్థం ఈ తుల్యాభాగ నదిలో స్నానం చేసి పుష్యమోహన అమావాస్య రోజున ఈ తుల్యాభాగ నదిలో స్నానం చేసి శాప విమోచనం అయ్యి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నట్టు కూడా పెద్దలు పండితులు చెప్పడం జరుగుతుంది. పేదల కష్టకాలంలో భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి సుభాష్ క్యాంప్ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 24,61,387 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సంబంధించిన చెక్కులను మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, కాజులూరు మండల అధ్యక్షులు చవాకుల నారాయణమూర్తి, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్ కి, గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, రామచంద్రపురం రూరల్ మండలం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు పెంకే సాంబశివరావు, సిరా సురేష్, వనం వీరభద్రం తదితరుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాలు, అత్యవసర వైద్య ఖర్చుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు ఆర్థిక ఊరటగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాడికి వెన్నుదన్నుగా నిలిచింది అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి బీసీలకు వెన్నుముకగా నిలిచింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మరి మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఆయన దూరమై, ఇప్పటికీ కూడా మన మధ్య ఉంటున్నట్టు భావిస్తారు ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని కార్యకర్తల్ని 2 కళ్ళుగా భావించి మన ముందుకు తీసుకెళ్తున్న వైనం. ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధనతో ఈ పార్టీ పెట్టారో సుమారు 40 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాన్ని నిలబెట్టే విధంగానే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మసులుకుంటున్న తీరు, దాన్ని నడుపుతున్న తీరు మరి మన
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. ఏదేమన్నప్పటికీ మనం ఈ ఎన్ని యుగాలను దాటినా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. సత్యం వాసనశెట్టి ఫౌండేషన్ అధినేత సచిన్ గారికి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, అభిమానులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మారిన సుబ్బారావు, రిటైర్డ్ లెక్చరర్, విఎస్ఎం కాలేజీ. ఈ రోజున ఏమిటంటే ఎంతో కాలం నుంచి రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం లేని లోటు మన సుభాష్ గారు తీర్చారు. ఇది ప్రధాన విషయం, అందరూ గమనించవలసినటువంటి విషయం. చాలా కాలం నుంచి ఏం చేద్దంటే ఏ విలేజ్ వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఎన్టీఆర్ విగ్రహాలు కనపడుతున్నాయి. కానీ ఇంత పెద్ద టౌన్ అయి ఉండి మనకి ఇంతకాలం కూడా కనపడలేదు. అది లేనటువంటి లోటు మీరు తెరిచారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. రెండో విషయం ఏంటంటే 2 నిమిషాలు మాట్లాడమన్నారు సచిన్ గారు, దాని ప్రకారంగానే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. తర్వాత రామచంద్రపురంలో మనకి మెయిన్ రోడ్లో కూడా ఏంటంటే ఈ చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి స్పీడ్ బ్రేకర్స్ వేసినటువంటి వ్యక్తి, ప్రధానంగా కౌలుకి కూడా ఉపయోగపడిన వ్యక్తి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఎప్పుడూ లేనటువంటి సంక్రాంతి సంబరాలు కూడా ఈయన ద్వారా, ఈయన ఆధ్వర్యంలో, సచిన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. అయితే ఈయనకి దైవబలం ఎక్కువగా ఉంది, ఎక్కడ డౌట్ ఏం లేదు. ఆ దైవ బలానికే మరొక శక్తి వాసనశెట్టి సచిన్ గారు, ఆయన వెనకాల ఉండి జాతర నడిపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ నెల 25న మొదటి ఆదివారం రథసప్తమి పర్వదినంతో పాటు భీష్మ ఏకాదశి 4వ ఆదివారంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 19వ తేదీన తెల్లవారుజాము నుండి మాఘమాసం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు విశ్వాస పూజ అవుతుంది. రేపు అనగా 19/1/26 మాఘమాసం శుక్లపక్ష పాడ్యమి స్వామివారం తెల్లవారుజామున 4 గంటల స్వామివారికి మాఘమాస మహోత్సవాలు ప్రారంభమవుతాయి. తేదీ 19/1/26 నుంచి 17/2/20 వరకు మాఘమాస మహోత్సవాలు. మొదటి ఆదివారం రథసప్తమి 25/1/26. అలాగే మాఘమాసంలో రెండో ఆదివారం 1/8/2/26 ఆదివారం వచ్చింది. 25/1/26 మాఘమాసం మొదటి ఆదివారం. 29 భీష్మ ఏకాదశి స్వామివారి కళ్యాణం గురువారం అయింది. రాత్రి 7 గంటలకి కళ్యాణం. మా దేవాలయ ధర్మోదయ రాత్రులు మా ఆలయ కమిటీ సభ్యులు సమక్షంలో సైన్మానికి శ్రీ వెంకమణ శ్రీనివాస గారు కమిటీ సభ్యులు సమక్షంలో కళ్యాణం జరుగుతుంది. అలాగే 2వ ఆదివారం నాగ పౌర్ణమి, 3వ ఆదివారం మహార్థంలో భానుసప్తమి, 4వ మహాశివరాత్రి. ఈ 4 ఆదివారం కూడా రామారికి విశేష పూజలు, అభిషేకములు, భక్ష్యాలు, ఫ్లవర్ డెకరేషను, పూల డెకరేషను ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి భక్తులు విచ్చేసి విశేష పూజ పాల్గొని లోకంటుడు ఆరోగ్యపరాధాలు తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామ గ్రామాన నిర్వహించారు. పిఠాపురం పట్నం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిరపకాయల వీధి వద్ద ఇందిరానగర్లో బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు, అదేవిధంగా ఇరవాడ, మరి ఇందిరానగర్, ఉప్పాడు జంక్షన్ అన్ని విగ్రహాలకి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఫౌండేషన్ ఈ రాష్ట్రంలో వేశారు. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రామారావు గారు వేసిన ఫౌండేషన్లోనే వెళ్ళాయి. ₹2 బియ్యం అనండి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడు కూడా అనండి. ఈవేళ రామారావు గారి యొక్క జీవిత ఆశయాలు,
అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి భుజాన్ని వేసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలు కానీ మరి సూపర్ 6 సూపర్ సక్సెస్ చేశారు. వేల సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా రామారావు గారు ఉన్నప్పటి నుంచి పేదవాడి మీద ఉన్న అభిమానమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చేయడం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చెప్పి తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు అని పేదలకు కూడు గూడు గుడ్డ కల్పించిన ఎన్టీఆర్ పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కాకినాడలో స్థానిక గుడారిగుంట్ల ఎస్సీసీఎల్ అధ్యక్షులు సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో వృద్ధులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అప్పలకొండ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ కల్పించాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, బలసాడి రంగారావు, పలివెల రవి, జనసేన రాణి తదితరులు పాల్గొన్నారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు ఖాళీ ఉండేది కదా, ఎండాకాలం అంతా రెడీగా ఉండేవారు. అక్కడ వెళ్ళి ఆర్పణం చేయడం ఇలా ఉండేయండి. ఈరోజు అలాంటి ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఒక ఇల్లు అంటుకుంది, ఇల్లు తగలబడ్డాదన్న వార్తే లేకుండా ఈరోజు ఉన్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన అప్పుడు ప్రవేశపెట్టాడు పక్కా ఇల్లు నియమించాలని చెప్పి. తాటకిల్లు ఎక్కడ ఉండకూడదు, పక్కా గృహాలు ఉండాలి తప్ప తాటకిల్లు ఉండకూడదని ఆయనే ప్రవేశపెట్టాడు ఆ రోజున. ఇక్కడున్న అమ్మలు ఉన్నారు, పెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు పెన్షన్ అంటూ లేదు గతంలో. ఆయన ఎన్టీ రామారావు ఆయన మామూలుగా వెళ్ళిపోతున్నాడు, ప్రచారానికి వెళ్తున్నాడు రోడ్డు మీద అంటుందంటే పొలాల్లోంచి ఒక అమ్మ నడుచుకుని వచ్చేస్తుంది. మంచి ఎండ వచ్చేస్తుంటే ఆవిడ అమ్మ నడుచుకుని వచ్చేస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి. అయినా చూస్తున్నాడు ఈయన, చెప్పులు లేకుండా వచ్చేస్తుంది. అలా చాలామంది వస్తున్నారు, చూశాడు ఆయనట. ఇవన్నీ మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాయకులందరూ కూడా. వచ్చేస్తుంటే అమ్మ కాలు కాలిపోతున్నా కదా, ఎందుకు అలా వచ్చేస్తున్నామంటే మరి చెప్పులన్నీ వేసుకోవాలి కదమ్మంటే చెప్పుడు కొనుక్కొని కూడా డబ్బులు లేవని చెప్తే ఆ రోజు ఆవిడ బాధ చూసి చాలామంది అలా నడుస్తున్న వాళ్ళు చూసి, చెప్పులు లేకుండా నడుస్తున్న వాళ్ళు చూసి ఆ రోజే ఆయన ఎంతో కొంత ఇవ్వాలి వీళ్ళకి, ఈ చెప్పులు లాంటివి కానీ ఏదో కొనుక్కుంటారు వీళ్ళు చూసి వాళ్ళు లేరని చెప్పి మొట్టమొదటి పెన్షన్ పెట్టింది ఈ రాష్ట్రంలో. 35 రూపాయలు పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతే కదా, చూడండి 35 రూపాయలు అంటే అప్పుడు ఎక్కువ. అప్పుడేంటి మన చిన్నప్పుడు సినిమాకి వెళ్తే 10 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయేవారు, రూపాయి పట్టుకుని సినిమాకి వెళ్ళిపోయేవారు. రూపాయికి చాలా వస్తువులు వచ్చేసి. అవునా కత్తలే, 35 రూపాయలు పెట్టాడు ఆయన. 35 తర్వాత 75 రూపాయలు చేశారు, 75 తర్వాత 200 చేశారు, 200 తర్వాత అలాగా 1000 చేశారు, 2000 చేశారు. ఇప్పుడు 4000 కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన పరిస్థితులు, అంతకుముందు పరిస్థితులు. ఆ రోజు సామాన్యులు రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చింది. అలాగే ప్రతి పేదవాడు కూడా మరి ఇబ్బంది పడకూడదని కూడు గూడు నీడ అనే నినాదంతో ఆ రోజు మరి కిలో 2 రూపాయలకి ఇవ్వటమే కాదు, మరి జనతా వస్త్రాలు, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఆయన మరి ఏర్పాటు చేయటం, అదేవిధంగా పెన్షన్లు కూడా మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారే పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున పేద ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి అదే వరవడిలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మరి ఈరోజు ఈ దేశంలోనే ఎక్కడ కూడా పెన్షన్లు మనం చూసుకున్నట్లయితే మరి 4000 రూపాయలు
మరి పెన్షన్స్ ఇస్తున్నాం. అలాగే 4,000, 6,000, 10,000, 15,000 కూడా పెద్ద ఎత్తున మరి పెన్షన్లకి సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకు స్త్రీశక్తి మరి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో మరి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలుగు మాట్లాడడం అనేది హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. అంత మంచి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని ఈరోజు వర్ధంతి కార్యక్రమం మరి మనం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క మన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడు గుడ్డ గూడు అంటే పేద ప్రజలు ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులతో ఉండేవారు. అలాంటిది మరి ఆయన ముఖ్య ఉద్దేశంతో మరి ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు చేయడం, అలాగే పేద ప్రజలకి మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు అన్నీ ఇప్పించడం, మరి అన్నీ కూడా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు. అటువంటి మహానుభావుడు ఈరోజు మన మధ్యన లేడని అనుకుంటాం, కానీ ప్రతిరోజు మేమందరం కూడా తెలుగుదేశం నాయకులేంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన తలుచుకొని రోజు అంటూ ఉండదు. అటువంటి మహానుభావుడు వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు 9 నెలల కాలం ఈ రాష్ట్రం అంతా సుడిగాల పర్యటన చేసి అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకుని ముందు అందరికీ కూడా తినడానికి తిండి ఇవ్వాలా, ఉండటానికి ఇల్లు ఇవ్వాలా, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలని మంచి ఆలోచనతో ఎన్టీ రామారావు రాజు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేమంతా కూడా పార్టీలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాం. ఏ పార్టీ ఇటువంటి పార్టీ లేదు అని తెలుసుకుని కొంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ లోపల రావడం కూడా జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ప్రజలందరూ అనుకుని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు తక్కువ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కొండబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అన్ని పనులున్నా సరే ఎక్కడికి వెళ్ళకుండా ఈ కార్యక్రమం కంపల్సరిగా 30 సంవత్సరాల నుంచి నేను ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంతకుముందు పండగలో చేసేవాడిని. పండగకి ముసలి అందరికీ కలపడినారు, భోజనాలు పెట్టి బట్టలు పెట్టేవాళ్ళు. ఆ కార్యక్రమం నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పగా అది ఎన్టీఆర్ వర్ధంతి కింద మార్చాము. గతం తప్పకుండా వస్తున్నారు. కొండబాబు గారు నా మామూలుగా కాదన్నమాట, అన్నిటికీ మాకు తోడుగా ఉండి అన్నిటికీ సహకరించి ఈ కొండబాబు గారు ఈ కార్యక్రమం చేయమన్న గురించిగా నేను వర్ధంతి కార్యక్రమం 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అలాగే మా నాయకులు కాకినాడ నగరంలోని రేచర్లపేటలో వేయించేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి 88వ మహోత్సవం చొల్లంగి అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక 6వ డివిజన్ రేచర్లపేటలో వేయించేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి 88వ మహోత్సవం చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను, ఆలయ పురోహితులు మంతి ముత్యాల మురళి మాట్లాడుతూ చొల్లంగి అమావాస్య శ్రీ భక్తాంజనేయ స్వామివారి 88వ మహోత్సవంలో భాగంగా స్వామివారికి వినాయక పూజ, పుణ్యవాచనం, పంచాంగ ప్రసన, ఆదిత్య నవగ్రహ మండప ఆరాధన, పంచామృతాభిషేకాలు మరియు సింధూర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దౌర్ల హనుమంతరావు, సామంతుల ఏలేష్, వి రామకృష్ణ, కె అప్పారావు, కర్ర భయ్య, విజయ్, పి చిట్టిబాబు, త్రినాథ్, లక్ష్మణ్, సీతారాం, బాబ్జీ, పాపాయ్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడానండి ఎక్కడ కూడా తగ్గకుండా ఈనాడు ఉండే జనరేషన్ ఇప్పుడున్న వారి పిల్లలు అందరూ కలిసి మన పూర్వీకుల ఆశయాలు అన్నీ కూడా నెరవేరుస్తున్నారే. నేను మనస్ఫూర్తిగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులను అందరినీ కూడా కాకినాడ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే 1938లో ఉండే ఆచారాలన్నీ కూడా కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోతున్నారు. విచిత్రం ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే
ఈ రోజు వరకు మర్చిపోకుండా ఆశయాల ఆలోచన విధానాలు ఇక్కడ ప్రజలకి ఈ చొల్లంగి అమావాస్య రోజున దర్శన భాగ్యం కలిగించి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం. అంటే మన పూర్వీకులు ఇచ్చినప్పుడు చిన్న దేవాలయం, ఈరోజు 2018లో దీన్ని పెద్ద దేవాలయం కట్టారు, చాలా బాగా కట్టారు. ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం, చాలా బాగా ఉంది. విగ్రహం చూస్తే జీవకళ పుట్టుడు కనిపిస్తుంది అక్కడ విగ్రహంలో. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఆహ్వానిస్తూ ఉంటారు. నేను రావడం, దర్శనం చేసుకోవడం. ఈరోజు ఈ దర్శనంలో కూడా కోరుకున్నా, ఈరోజు కాకినాడ ప్రజలందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, పాడి పంటలు పుష్కలంగా పండాలి, ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏదైతే 12 గంటల సమయమందు మన కాకినాడ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు బ్రాకెట్లో కొండబాబు గారు మా దేవాలయానికి వచ్చి ఈ రేచలపేట భక్తాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి విశేషమైన పూజలన్నీ సందర్శించి వారికి కూడా తీర్థప్రసాదాలు కూడా తీసుకుని వారు కూడా ఇప్పుడే వెళ్ళి ఉన్నారు ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా 9 రోజులు కూడా స్వామివారికి ఒక్కరోజు విశేషమైన పూజలు కూడా జరుగుతాయి. కనుక ఈ 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి వారు మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో వారందరూ కూడా సుఖ సంతోషాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు పొందిన వారే ఉంటారు. కనుక ఈ దేవాలయం చాలా మహిమాంతమైన దేవాలయం. కనుక ఈ స్వామి మీరు ఏవైనా భక్తులు కోరికలు కోరుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా మహిమాంతమైన దేవాలయం మన ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం రేచేలపేటలో ఇప్పటి నుంచో ఉన్నది. కనుక నేను ప్రధాన అర్చకుడిగా 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. కనుక మన కమిటీ వారైన శ్రీని గారు, కోడి శ్రీను, పచ్చిపాల శ్రీనివాసు, అలాగే వారి కమిటీ వారు ఎల్లేశ్వరరావు గారు, మా క్యాషియర్ గారు, తర్వాత కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు మన హనుమంతరావు గారు, వీరందరూ కూడా సహాయ సహకారం, దౌర్ల హనుమంతరావు గారు, వీరందరూ సహాయ సహకారాల వల్ల ఈ దేవాలయం అంతా అభివృద్ధి చేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక జగన్నాథపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ అభిమానులు గుబ్బల రాధాకృష్ణ, మేడిశెట్టి ఈశ్వరరావు, ఎండి ఆన్సర్, పంతాడి రాజు, తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన మండల వ్యవస్థ వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగాని నాగూర్, సంగాని గంగాధర్, ఏ ప్రకాష్, పాలేపు రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 31వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి సంక్షేమానికి పెద్దపీట వేసి పేద ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నింటినీ సమకూర్చినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సంక్షేమం అంటేనే రామారావు గారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ కార్యక్రమాలన్నిటికీ ప్రథముడు ప్రారంభించినవాడు నందమూరి తారక రామారావు. ఇటువంటి కార్యక్రమాలు కాకుండా జన్మదినోత్సవాలు కూడా అనేకం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి అన్న ఎన్టీ రామారావు గారి కార్యక్రమం చేయడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు ప్రజల మధ్యన లేకపోయినా స్థిరస్థాయిగా చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రజల మనసులో నిత్యం ఆయన జీవిస్తూనే ఉంటారు. అటువంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. వారు రాజకీయాల్లో వచ్చేటప్పుడు కూడా ప్రతి పేదవాడు 2 పూట్ల తింటూ సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన రాజకీయ ప్రవేశం చేయడం. ఈరోజు కూడా ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటున్నాడంటే అది అన్న ఎన్టీఆర్ గారు పుణ్యమని మనం అనుకోవాలి. అదే అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తూ నిత్యం రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అన్న ఎన్టీ రామారావు గారికి మేమందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పేదలకు కిలో ₹2 బియ్యం పథకం ప్రారంభించి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన అన్న ఎన్టీఆర్ పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, వాసిరెడ్డి యేసుదాసు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిని
పర్యటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ సేవలను శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. తెలుగు వెలుగు అన్న ఎన్టీఆర్ అని పేద ప్రజల గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక రూరల్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత నందమూరి తారక రామారావుకి మాత్రమే దక్కిందని అన్నారు. అలాగే కంచి పీఠాధిపతి ఈయనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదులు కూడా ప్రదానం చేయడం జరిగింది. పేదవాడికి పట్టెడన్నం, గూడు, శ్రామికుల శ్రేయస్సు, అలాగే రైతు శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ధ్యేయంగా ముందుకు వెళ్లి ఆయన పరిపాలన మరియు తెలుగు జాతి కీర్తి దశదిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు అని డాక్టర్ చప్పిడి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణేపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదే బాటలో పార్టీని సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి చంద్రబాబు నాయుడు, పవన్, లోకేష్ ఈ రోజు మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవ్ వెంకటేశ్వరరావు, కోన వెంకటలక్ష్మి, బాబీ, శ్రీరామ్, నాగమణి, భవానీ, అను, కొప్పిశెట్టి, నాగబాబు, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొని గణమణి నివాళి అర్పించారు. ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెంది చేసినటువంటి మహానుభావుడు, అలాగే పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ పేదల పాటి పెన్నిది దేవుడు, అలాగే ఆయన యొక్క సూక్తిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితోటి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు చేసిన గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయంటే 2 రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం కానీ, అలాగే పేదలకు ఇళ్ళు కానీ, అలాగే అందరికీ అన్ని రకాల అందుబాటులో. ఈరోజు తిరుపతి ఈ విధంగా ఉందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన అన్నదాన కార్యక్రమాలే. అదే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు అని చెప్పేసి అందరికీ కూడా డొక్కా సిద్ధమ్మ భోజనాన్ని పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. ఈరోజు మన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మహానటుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలంలో ఆదర్శ ఆశ్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆ మహాపురుషుడికి ఇక్కడ ఆశ్రమంలో అందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళనే నినాదంతో తెలుగు ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రానికి అతను ఎంత సంపాదించినా, ఎంత క్రేజ్లో ఉన్నా సరే సేవ చేయాలి, మనం ఈ ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించాలి, తెలుగు జాతిని తిరిగి మేల్కొల్పాలని సంకల్పించి తెలుగు వారి కోసం తెలుగు దేశాన్ని పార్టీని పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా పట్టుదన్నం పెట్టడం జరిగింది. మద్యపాన రహిత సమాజానికి పాటుపడిన మహోన్నతుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పిఠాపురం మహారాజా కుమారుడు రాజారావు, రామరత్నారావు, డాక్టర్ సూర్యనారాయణ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పిఠాపురం జన విజ్ఞాన వేదిక, మద్యపాన మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పిఠాపురం మహారాజా కుమారుడు రాజారావు, రామరత్నారావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపానాన్ని నిషేధించడంపై కృతజ్ఞతగా జన విజ్ఞాన వేదిక సభ్యులు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ, విఎస్ రెడ్డి, వనపతి సూర్యనారాయణ, వేమగిరి తరుణ్, గుర్రాల ప్రసాద్, కరణం శ్రీనివాస్, మిరియాల చంటి, గండేపల్లి సత్యనారాయణ, అప్పారావు, గంగబాబు, సూరిబాబు, సతీష్, కొయ్యల రమణ తదితరులు పాల్గొన్నారు. రాకుండా ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆశ్చర్యంగా అది పదవిలోకి వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ సంతకం చేసింది మద్యపాన నిషేధం గురించి. నిజంగా చాలా ప్రశంసనీయం. అటువంటి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఈనాడు కూటమి ప్రభుత్వం అందరూ ఉన్నామంటే మా సెంట్రల్గా మోడీ గారు ఆయన ఇన్స్పిరేషన్ తోటి కూడా ఆయన కూడా అదే ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఇంప్లికేట్ చేయడంలో ఎందుకో జాప్యం జరుగుతుంది. ఇతరత్ర ఒత్తిడి వలన అయ్యిండొచ్చు, అది మనకు అనవసరం. ఎందుకంటే మా కుటుంబం ముగ్గురు కూడా మేము కోరుకునేది ఏంటంటే మద్యపాన నిషేధం. దానివల్ల ఎంతోమంది ఆడవాళ్ళ పుస్తులు నిలబడతాయండి, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దీని అంతటికీ ఈ విషయంలో పెద్ద పెద్ద వారందరూ, డాక్టర్ గారు ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద వారందరూ ఉన్నారు. మద్యపాన నిషేధాన్ని మొట్టమొదటిగా ప్రారంభించేవాడు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చెల్లించుకుంటూ ఇటువంటి చక్కని విషయాన్ని మీడియా పరంగా మీరందరూ ముందుకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని మీడియా వారికి ప్రత్యేకించి నమస్కారాలు చెల్లించుకుంటూ నేను వారిని విన్నవించుకుంటున్నాను. నేడు కూడా స్త్రీలు మద్యము, మాదక ద్రవ్యాల మంటల్లో మాడి మసైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మేము 2 సార్లు దగ్గర పాడ ఆఫీసులో ఇచ్చాం. బార్లు టైం పాటించండి, మద్యం షాపులు టైం పాటించండి, బెల్ట్ షాపులు లేకుండా చెయ్యండి అని మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం. కనీసం జీవోలో ఇచ్చిన టైం కూడా అమలు జరపట్లేదు. ఈరోజు ఎన్టీఆర్ సాక్షిగా మా ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాం. అయ్యా, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, 5 సార్లు పాడాలో మేము ఇచ్చాం. మీరు జీవోలో ఇచ్చిన టైమింగ్స్ని అమలు జరపండి, బెల్ట్ షాపులు లేకుండా చేయండి అని మేము మొరపెట్టుకున్నాం. మా మొర ఎవ్వరూ వినలేదు. మీ దృష్టి వరకు వచ్చిందో లేదో మాకు తెలియదు. ఈరోజు మీడియా ఉన్నారు కాబట్టి మీడియా ముఖంగా అయ్యా, చాలా మంది యువతరం మద్యానికి, మాదక ద్రవ్యాలకి బానిసలుగా మారిపోతున్నారు. మీరు ఒక్కసారి దీని మీద సమీక్షించండి, సమీక్షించి యువతరాన్ని కాపాడండి, స్త్రీల కన్నీళ్ళు చూడండి అని ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. వాళ్ళు పోగొట్టుకుంటున్నటువంటి ప్రాణాలతో మరి రోడ్డును పడకుండా చూడాలని ఈ మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ తరఫున మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మన DCM గారు ఈ విషయాన్ని గుర్తించి మరి పిఠాపురం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రాంతమని, దీన్ని మరి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెబుతా ఉన్నారు. దానిలో భాగంగా మరి పిఠాపురంలో మద్యపానాన్ని కూడా సంపూర్ణంగా నిషేధించి మద్యపాన రహిత నియోజకవర్గంగా కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించి మద్యాన ఆదాయ వనరుగా కాకుండా మరి ప్రజల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని, తన ప్రాణాలను కాపాడాలని మద్యపాన ప్రచార కమిటీ, వ్యతిరేక ప్రచార కమిటీ తరఫున మరి మరొక్కసారి కోరుకుంటా ఉన్నాం. జై హింద్. మద్యాన్ని, మాదక ద్రవ్యాలని ఆదాయ వనరుగా చూడకుండా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి మరి మొదటి సంతకం మద్యపాన నిషేధం. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలని మా యొక్క మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవల్లో దేశానికి ఎన్నుముకైనటువంటి యువతను రక్షించాలనేటువంటి మంచి ఆలోచన కలిగి ఆ మద్యం, మాదక ద్రవ్యాలని నిషేధించి ఆ మానవాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి గొప్ప అవకాశంగా, మరి స్త్రీల కన్నీళ్లను తుడిచేటువంటి ఒక గొప్ప అవకాశ మరి యోధుడుగా మరి చరిత్రలో మరి ఈ రోజున ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజున మద్యం, మాదక ద్రవ్యాలను బారిన పడి యువత అంతా సర్వనాశనం అయిపోతా ఉన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం కూడా చాలా దురదృష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే కనుక పూర్తిగా మద్యపాన నిషేధం చేసినప్పుడే మరి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చినట్లుగా మేము భావిస్తూ ఈ యొక్క మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంట్యూషన్ కోర్స్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కోర్సును ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ రూపకల్పన చేయడం విశేషం. కాలక్రమంలో అంతరించిపోతున్న పిల్లల అంతర్లీన శక్తిని గుర్తించి వికసింపజేయాలనే ఉద్దేశ్యంతో గురుదేవ్ ఈ కోర్సును డిజైన్ చేశారు. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ శిక్షణలో పాల్గొని అనేక ప్రత్యేకమైన టెక్నిక్స్ ను నేర్చుకున్నారు. కోర్సు చివరి రోజు నిర్వహించిన లైవ్ డెమో కార్యక్రమంలో పిల్లల కళ్లకు గంతలు కట్టుకుని నంబర్లు, వస్తువులు, రంగులు గుర్తించడం ద్వారా తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. తమ పిల్లల్లో దాగి ఉన్న ఈ అద్భుత శక్తిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కోర్సును విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ జిగ్నని తల్లిదండ్రులు అభినందించారు. అలాగే కోర్సు వివరాలను స్పష్టంగా వివరించిన టీచర్ నాగిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, మిలి దిలేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కానీ కూడా మర్చిపోయి 10 to 5 ఇక్కడ క్యారేజీలు తెచ్చి పిల్లలతో ఉండి వాళ్ళు కూడా చేసినందుకు పేరెంట్స్ యొక్క శ్రమను నేను మనసా వాచ కర్మన పోగొడుతున్నాను. అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుని 3 days అయిందండి. 4th day రోజు బ్లైండ్ ఫోల్డ్లో అన్ని చేస్తుంటే 5 years పిల్లల దగ్గర నుంచి ఉన్నారు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లల వరకు. నిజంగా చాలా నాకు ఆనందంగా ఉంది. నేను కాకినాడ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి కోర్సులు మీరు నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ లేకపోవడం వల్ల సూసైడ్ టెండెన్సీస్ వస్తున్నాయి, తర్వాత క్రిమినల్ వ్యూస్ వస్తున్నాయి, ఇంకా చాలా విషయాల్లో పిల్లలు పాడైపోతున్నారండి. మన పిల్లలే మన ఆస్తి కదా, మనం సంపాదించింది మన పిల్లల కోసమే కదా. వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో పెట్టకపోతే సామ్రాజ్యకాంక్షలు వచ్చి వాళ్ళు టెర్రరిస్టులు మారి ఇంకో విధంగా మారితే మనకేం ఉపయోగం ఉంటుంది, సొసైటీకి ఏం ఉపయోగపడుతుంది, మీకేం ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో రవిశంకర్ గురుదేవ్ ఈ కోర్సు ఇంట్యూషన్ కోర్సు అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి నాగిరెడ్డి గారు, ఆయన కూడా బిజీ అయినప్పటికీ కూడా ఇంట్యూషన్ టీచర్ అండి. ఆయన మేము ఇన్వైట్ చేయగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చారు. ఆయనకి పండుగ ఉంది, ఆయనకి వైఫ్ పిల్లలు ఉన్నారు, అయినా సరే వచ్చి ఈ కోర్స్ ఇట్లా రన్ చేసినందుకు నాగిరెడ్డి గారికి సభముఖంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది ఆ డైరెక్షన్ రైట్ ఆర్ రాంగ్, ఆ పర్సన్ తెలియొస్తా లేదా అని చెప్పేసి అనేది. అలాంటి అద్భుతమైన 6th sense మన పూర్వం ఉందండి. బట్ కానీ కాలక్రమం ఏంటంటే దాన్ని ట్రైనింగ్ లేదు. బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సెల్ ఫోన్ రాకముందు ల్యాండ్లైన్ నెంబర్స్ అందరికీ 20-30 గుర్తుండేయండి. కానీ ఇప్పుడు ఓన్లీ 2-3 నెంబర్సే గుర్తున్నాయి. అంటే మెమరీ వాడకపోతే మనకు తెలియదు దాని పవర్. అలానే ఇంట్యూషన్ కూడా పాత రోజుల్లో ఉంది. త్రూ ఇంట్యూషన్ ద్వారానే మన వాళ్ళు త్రూ కాన్షియస్నెస్ తోటి ఎంటైర్ యూనివర్స్ మొత్తం డౌన్లోడ్ చేయగలిగారండి. త్రూ కామ్ మైండ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఫ్రమ్ ద సైలెన్స్ నుంచి. అలా పిల్లలకి కనుక మనం ఇలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేయబోతున్నారంటే వాళ్ళ మైండ్ పవర్ తోటి స్పూన్ బెండ్ చేయగలుగుతారు, ఆబ్జెక్ట్స్ మూవ్ చేయగలుగుతారు. వాళ్ళ అకాడమిక్లో వాళ్ళు తెలియని కూడా వాళ్ళకి ఎలా క్వశ్చన్ వచ్చిన వాళ్ళు ఇంట్యూట్ చేసి వాళ్ళు దానికి ఆన్సర్ చేయగలిగే అంత స్కిల్ డెవలప్ అవుతుందండి వాళ్ళకి. ఇది నిజంగా పిల్లలకి రవిశంకర్ గురుజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫు నుంచి ఒక అద్భుతమైన గిఫ్ట్ అండి. మనం పిల్లలకి ఎన్నో చిరసరాసులు ఇస్తామండి. బర్త్డే అంటే ఎన్నో ఖర్చు పెడతాం. కానీ ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చేసరికి మనం ఆలోచిస్తూ ఉంటామండి. పేరెంట్స్ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి 5 years నిండిన పిల్లల ప్రతి ఒక్కరికి ఇది వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. నేను బేసిక్గా ఫిజియోథెరపీ, నాకు ఫస్ట్ నుంచి ప్రెగ్నెంట్ అప్పటి నుంచి కూడా మనం ఇచ్చేది ఏదన్నా ఉంటే సంస్కారాలు ఇవ్వాలి, ఇది ఒక్కటే నాకు థాట్ ఉండేది. నేను చూస్తూ ఉంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి ఇలా కండక్ట్ చేస్తున్నారు అంటే నా బాబు ఇంకా 4 years అప్పటికి. నేను ఆల్మోస్ట్ లైక్ 1.5 year వెయిట్ చేసి ఇప్పుడు జాయిన్ చేయాల్సి వచ్చిందనమాట. స్టేజ్ కన్స్ట్రక్షన్ వల్ల నేనంటూ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు రేపొద్దున హ్యాపీగా ఉండాలి, మంచిగా డెసిషన్స్ తీసుకోవాలి, ఇది దానికి మించి నేనేమి ఇవ్వలేను అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చూస్తుంటే నాకు ఒక క్వశ్చన్ అయితే ఉండేది, 5 years కదా అసలు కూర్చోడానికి. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేషెన్స్గా ఉండి వాళ్ళని కూర్చోబెట్టి చేయించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నాగిరెడ్డి సార్ అక్కడి నుంచి వచ్చారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి కానీ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నేను ఈ కోర్సు నేర్పించడం ద్వారా ఇంకా చాలామందిని నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉన్న పేరెంట్స్ని కొంతమందిని చూశాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళినా ఎక్కడైనా వాళ్ళు ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవట్లేదు, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. రేపు పొద్దున మా పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. ఏవైతే ఫస్ట్ నుంచి మేము చేసిన మిస్టేక్స్ మా పిల్లలు చేయకూడదు, వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా ఉండాలి, అన్నిటినీ కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఎదరికి వెళ్ళాలి అనే థాట్తో మేము జాయిన్ చేసాము. అలానే మా పిల్లలు వెళ్తున్నారని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఇలానే ఇంకా
ఇందులో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుని ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని. కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీ వద్ద గల శ్రీ హీం పీఠంలో వేయించేసిన శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ రాజశ్యామల అమ్మవారి పీఠంలో ఈ నెల 19వ తేదీ నుండి ఈ నెల 28వ తేదీ వరకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ హీం పీఠం నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠం ఉపాసకులు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి జరిగే గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుండి గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణములు, శ్రీ చక్రార్చన భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూలమంత్ర హోమములు, రాజశ్యామల గుప్త యంత్రార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ గాంధీ పార్క్ లో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమ నిర్వాహకులు బి ప్రవీణ్, వను ఉపేంద్రనాథ్ సారథ్యంలో షటిల్ టోర్నమెంట్, చిన్నారులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని మన సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసే రంగురంగుల ముగ్గులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రోజు పార్కులో చూస్తుంటే ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుందని, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టమైన పని అని, చిన్నారులతో మహిళలతో ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటే గత వారం రోజుల నుంచి ఇక్కడ నిర్వాహకులు పడిన శ్రమ కనిపిస్తుందని అన్నారు. మాజీ శాసన సభ్యురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన విజేతలందరికీ అభినందనలు తెలియజేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులచే నృత్య ప్రదర్శన, ఆనందలహరి గాయని గాయకులచే పాటల కార్యక్రమం నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రాన్ నిర్వహించి ఉల్లాసవంతమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రత్న మెడికల్ స్టోర్స్ అధినేత కొత్త శ్రీరాములు, చందన బ్రదర్స్ మేనేజర్ మోహనరావు కాకినాడ, ప్రవీణ్ కె వీరబాబు వేళంగి, శేఖర్, కందుల శ్రీనివాస్ చౌదరి, విజయసాయి, వను ఉపేంద్రనాథ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రియా, బండి సుజాత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోడి వెంకట సత్యవతి, ఉపాధ్యక్షులు మిలిటరీ వెంకటేశ్వరరావు, కేబీ ప్రతాప్, కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్, జోగామణి, దేవన్, మోనా, బంటి, ఆకుల శ్రీనివాస్, లావణ్య అసోసియేషన్ సభ్యులు, ఆనందలహరి కుటుంబం పాల్గొన్నారు. భగవంతుడు సృష్టించిన దాంట్లో అన్నిటికంటే అందమైన సృష్టి మహిళ, అంతేనా? మహిళని అంటారు. మరి ఆ మహిళను సృష్టించిన తర్వాత మహిళ చేతుల్లో మ్యాజిక్ని సృష్టించారు దేవుడు, అంతేనా? మనం ఒకటి చూస్తాం, ఎవరైనా ఒక పని చేయగలరు, కానీ అది లేడీస్ అంటే దే ఆర్ నోన్ యాజ్ మల్టీ టాస్కర్స్. అంటే ఒక్కసారి 5-6 పనులు టకటగా చెక్కపెట్టేస్తారు మహిళలు. సో మరి మహిళలను ఉద్దేశించే మహిళలు అందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ భోగి సంక్రాంతి పండుగల టైంలో ఈ ముగ్గులు పెట్టడం అన్న తీసుకొచ్చింది. మరి అది ఎందుకు అని అనొచ్చు మీరు. ఎందుకు అంటే పొద్దున్న ఉదయాన్నే లేచినట్లే మహిళ రెడీ అయ్యి ఈ ముగ్గులు పెట్టడం ద్వారా బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుందండి. అంటే చూపించాలనే ఉద్దేశంతో మరి టీం అంతా కూడా వర్క్ చేసి ఉదయం నుంచి గత 4-5 రోజుల బట్టి కూడా శ్రమ పడుతూ ఉదయం నుంచి కూడా పిల్లలకి ఆట పోటీలు, మధ్యాహ్నం ముగ్గుల పోటీలు, అలాగే సాయంకాలం అందరికీ ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో చిన్నపిల్లల నృత్యాలు, ఆనందలహరి పాటలు వినిపించడంలో సఫలీకృతమై పండుగ పూట అందరూ ఆనందంగా ఉండే ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి సంక్రాంతి అనేది మన ఆంధ్రులకు, తెలుగువారందరికీ కూడా అతి ప్రధానమైన పండుగ. మరి భోగి, పెద్ద పండుగ, కనుమ 3 పండుగలు వరుసను రావటం, ఎక్కడెక్కడ మన సోదరీమణులు గాని మన కుమార్తెలు. అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు పొట్లూరి సత్య శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీర్రాజ్ చౌదరి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు రడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక నాగబాబు, సీనియర్ అభిమాని మండపాక
వివి సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైవి రమణ తదితరులు తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోధాతుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భారీ ఎత్తున అన్నదానం, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుబ్బు సూర్యప్రసాద్ ఫౌండేషన్ సభ్యులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో అన్నపూర్ణ, కాలాడి, వెంకటేష్, సత్యబాబు, పలువురు ఎన్టీఆర్ అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. మహా వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా ఉన్న మహనీయుడు. అదేవిధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే సిద్ధాంతంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించి, ఈయన వ్యవస్థాపించిన పార్టీ అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని భుజస్కంధాలపై నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తారకరత్న గారికి భారతరత్న ఇవ్వాలి. మరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అందరూ కార్యక్రమాలు చేపట్టి మా ఎన్టీఆర్కి భారతరత్న రప్పించుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా చాలా గొప్ప కార్యక్రమంగా దీన్ని చేసుకుంటున్నారండి. పండుగ దినంగాను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కాకినాడ అన్నా జనార్దన్ ఎన్టీఆర్ క్యారేజ్ ద్వారా మండపాక సుబ్బు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 30వ వర్ధంతి సందర్భంగా పేదలకు భోజనం వసతి, అట్లాగే చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతోందండి. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల నటరత్న కళామందిర్ నిర్వాహకులు వీర అభిమాని పుచ్చకాయల చంద్రమౌళి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమాని గాయకుడు అన్నబత్తుల బాబురావు విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి పుచ్చకాయల చంద్రమౌళి అభిమానులు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం, అదొక సంచలనం. తెలుగువాడే విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లను నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఎన్టీఆర్ నిత్యస్ఫూర్తిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, రాజు, చంద్రబాబు, నటరత్న కళామందిర్ సభ్యులు పాల్గొన్నారు. మన తెలుగు ప్రజలకి అదృష్టం. అలాగే శ్రీ రామారావు గారు, ఆయన పురాణ పురుషుడు, ఎన్నో అద్భుతాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అలాగే వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, ఎన్నో పౌరాణిక చిత్రాల్లో ఆ రూపాలు ఎలా ఉంటాయో మనం విన్నాము. కానీ శ్రీ రామారావు గారు మనకి స్వయంగా జీవించారు. ఆయన ఘన చరిత్ర తరతరాలు యుగయాలు కూడా మహా అద్భుతం. మేమందరం కూడా రామారావు గారికి అభిమానులు కావటం మేము చేసుకున్న అదృష్టం. అలాగే శ్రీ రామారావు గారి పేరుని ఈ నటరత్న కళామందిర్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కళను ముందు తరాల వారికి తీసుకెళ్తాకి మా అభిమానులందరూ కృషి చేస్తున్నాం. మనందరం కూడా శ్రీ రామారావు గారి యొక్క ఆశయాలు మనం నెరవేర్చాలి. అలాగే ఆ పురాణ పురుషుడు, ఆ కారణ జన్ముడు మన తెలుగువారు అవటం మన తెలుగువారందరికీ కూడా గర్వకారణం. ఈరోజు మేము నీతి, నిజాయితీ, క్రమశిక్షణగా ఉన్నామంటే శ్రీ ఎన్టీ రామారావు గారే కారణం. ఆయన యొక్క అద్భుతమైన చిత్రాలు మేము చిన్నతనం నుంచి చూసి ఆయన సినీ చరిత్ర కానీ, రాజకీయ చరిత్ర కానీ మా జీవన విధానానికి ఒక మార్పుగా శ్రీ రామారావు గారు మాకు ఒక దైవ స్వరూపం. ఆయన అందరికీ కూడా దైవం. ఆయన అభిమానులుగా మా జన్మ సార్థకం. చంద్రబాబు గారు, వారి పేరే చంద్రబాబు గారు అండి. అయితే ఇలాగా నా పేరు బాబురావు అన్నాబత్తుల. నేను కోనసీమ వాసి అయినప్పటికీ హైదరాబాద్లో ఛానల్గా ఉంటున్నా. నేను విజయవాడ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఆర్టిస్టులు తోడైతే ఆ మూమెంట్ వేరేలా ఉంటుందండి. విమానం కొనుక్కోవచ్చు కానీ అభిమానం కొనుక్కోలేం. మా చంద్రమౌళి గారి అభిమానం అంత గొప్పది. వారి పిలవడం, రావడం, ఈరోజు యొక్క కార్యక్రమాలు పాల్గొనడం, ఈ ఒక మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మీతో కూడా మాట్లాడే ఒక అవకాశం కలగడం ఒక అద్భుతంగా, ఒక అదృష్టంగా భావిస్తూ ఆ మహానుభావుడికి ఈరోజు ప్రపంచం అంతా కూడా లేరా మీరు అంటూ, కాదు ఉన్నారు అంటూ టీవీలో, సినిమాల్లో, ప్రతి సెల్లో, ప్రతి దిల్లో నిలిచిపోయిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందరికీ కూడా ఈ సందర్భంగా వారిని మరోసారి గుర్తు చేసుకోండి
మనవి చేస్తూ చాలా మంది కళాకారులు ప్రాచీన కాలం నుంచి ఉన్నారు. ఆధునిక కాలంలో ఆ నాటక రంగము, కళారంగము సినిమా రంగముగా మారినది. ఆ సినిమా రంగంలో ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు ముఖ్యమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ప్రముఖమైనటువంటి కళాకారులు. ఎందుకంటే రామాయణ మహాభారతాలని పండిత పామరులను రంజింపచేసిన మహా గొప్ప కళాకారుడు, మహా గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారికి జై జై హో. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో హృదయాలలో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలుస్తారని ఎన్టీఆర్ వీర అభిమాని తురగ సూర్యారావు అన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని తురగ సూర్యారావు మాట్లాడుతూ ఒక్క తెలుగువారే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయుల ఆదరణ పొంది స్థిరమైన కీర్తిని ఆర్జించిన నటుడు, రాజకీయ నేత నందమూరి తారక రామారావు అని ప్రతి సంవత్సరం అన్న ఎన్టీఆర్ అభిమాని బెంగళూరుకు చెందిన కేవి సుబ్రహ్మణ్యం పంపుతారు. ఆ క్యాలెండర్స్ అభిమానులకు పంచుతాను అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, న్యాయవాది యనమల రామం, నిమ్మకెల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, బీకే మహేష్, కుమార్ యాదవ్, నందమూరి తారక రామారావు అభిమాని వీరబాబు, డాక్టర్ వేదుల శిరీష తదితరులు పాల్గొన్నారు. లేకపోయినా మన అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆయన చిరస్మరణీయుడు. ఆ మహానుభావుడు ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి, మన గుడివాడ దగ్గర నెమ్మకూరులో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. అలాగే నిజంగా మన తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు. ఆ నాయకుడి వల్లనే ఈరోజు మన ఈ భారతదేశంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన కొనసాగుతోంది. రాబోయే భవిష్యత్తులో కూడా అన్నగారు అడుగుజాడల్లో ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళి అన్నగారు ఆశయాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నాం. అలాగే ఈ పునీతమైన ఈ నేల ఎంతో మహానుభావుల యొక్క సంస్మరణ సభలు, జయంతులు అవన్నీ జరుపుకున్న ఈ పునీతమైన నేలలో అడబాల వారి కాంప్లెక్స్లో అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ జరుపుకోవడం నిజంగా మన ఆనందదాయకం. ముఖ్యంగా ఎంతమంది మహిళలు, లేడీస్, ఎంతమంది వృద్ధులతోటి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు అలాగే మిగతా సోదరులకి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇక్కడ ఈ క్యాలెండర్ ఓపెన్ చేసే అవకాశం కల్పించిన అడబాల వారికి నమస్కృతులు చెప్తూ, ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కేవీ సుబ్రహ్మణ్యం గారు బెంగళూరు ఎన్టీఆర్ అభిమాని, ఆయన ప్రతి సంవత్సరం క్యాలెండర్ చెప్తారు. నేను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాలెండర్స్ ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానిక టీడీపీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా డివిజన్ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ, స్థానిక టీడీపీ నాయకుడు నరవా శేఖర్, టీడీపీ ఇన్ఛార్జ్ దేవు జయలక్ష్మి, వీరంరెడ్డి శ్రీనివాస్ చిన్నారులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. అనంతరం పేదలకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్. 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు నివాళులర్పించిన పార్టీ నేతలు. వైభవంగా చొల్లంగి అమావాస్య తీర్థం, వేలాది భక్తులతో కిటకిటలాడిన సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. సంక్షేమ పథకాల సంస్కర్త ఎన్టీఆర్. వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి సుభాష్. రేపటి నుండి భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ప్రారంభం. వివరాలను వెల్లడించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.